చలికాలం వచ్చింది అంటే మన మొక్కల మీద పువ్వుల కంటే ఎక్కువ పెస్టే కనిపిస్తూ ఉంటుందండి. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే పెస్ట్ అనేది అటాక్ అయిపోతుంది. చలికాలంలో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పెస్ట్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. మీరు చూడండి, చాలా ఈజీగా రిమూవ్ చేసుకోగలుగుతారనమాట పెస్ట్ని. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తవారు మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించి డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. చూస్తున్నారు కదండి, పెస్ట్ ఏ విధంగా అటాక్ అయిపోయింది అంటే మొగ్గ కూడా కనిపించట్లేదు, ఫుల్ నిండిపోయింది అనమాట పెస్ట్. నేను ఒక 10 days అబ్జర్వ్ చేయలేదండి, మన గార్డెన్లోకి రాలేదు. ఈ 10 daysకి మొత్తము మొగ్గ కూడా నిండిపోయింది. అది వచ్చేసి నేను మందారం పువ్వే కానీ నేను కాయ కోసం విత్తనాల కోసం ఉంచానండి. అది కూడా మొత్తము దాని రసం అంతా పీల్చేసి మొగ్గ కూడా రాలిపోయింది అనమాట. పెస్ట్ చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయింది. ఎంత ఎక్కువగా ఉన్నా సరే మనం రెగ్యులర్గా జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. మీకు పెస్ట్ ఉన్నా లేకపోయినా సరే ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ నేను ఈ వీడియోలో చూపిస్తున్న ఫర్టిలైజర్ మాత్రం తప్పకుండా ప్రిపేర్ చేసి ఇస్తూ ఉండండి. వారానికి ఒక్కసారి అయితే ఇస్తూ ఉండండి. ఇలా ఇవ్వటం వల్ల కంటిన్యూగా పెస్ట్ అనేది రాదు, వచ్చిన పెస్ట్ కూడా కంట్రోల్ అవుతుంది అనమాట. అన్ని మొగ్గల మీద అండ్ అన్ని పువ్వుల మీద చాలా ఎక్కువ పెస్ట్ అటాక్ అయిపోయిందండి నాకు. ఇది వచ్చేసి పిండి నల్లి, నల్లదోమ, తెల్లదోమ, అన్ని రకాల పురుగులు అటాక్ అయిపోయినాయండి మన మొక్కల మీద. అన్ని రకాల పూల మొక్కలు అండ్ పండ్ల మొక్కలు, కాయగూరల మొక్కలు, అన్ని రకాల మొక్కల మీద ఈ పెస్ట్ అనేది వస్తుంది. మీకు కుదిరినంత వరకు చేత్తో ఇలా తీయడానికి ట్రై చేయండి. మీకు అలా ఇష్టం లేదు అనుకుంటే చేతికి ఏదైనా గ్లౌజ్ లాగా వేసుకున్నా మీకు వీలైనంత వరకు చేతితో తీయండి. ఎందుకు అంటే మన పెస్ట్ ఉన్నప్పుడు దాని మీద ఫర్టిలైజర్, మనం పెస్ట్ కంట్రోల్ మనం ఇచ్చినా సరే ఆ పెస్ట్ అనేది గుంపులుగా ఉంటుంది కాబట్టి పైన వాటికే అదనేది అందుతుంది. మనం ఇచ్చిన ఫర్టిలైజర్ లోపల ఉన్న వాటికి అందదు కాబట్టి లోపల అట్లానే స్ప్రెడ్ అయిపోతుంటే పైనే మాత్రం చనిపోతాయి అన్నమాట. ఇది వచ్చేసి తెల్లదోమ అండి. ఇదైతే మొత్తము ఆ కొమ్మ మీద నుంచి ఊడి మొత్తము మట్టిలో పడిపోతుంది అనమాట. మనకి మట్టి భాగం ఉంటుంది కదా, మట్టి భాగంలో పడిపోతుంది ఈ తెల్లదోమ. కుప్పలేనండి అసలు. చూస్తున్నారు కదా ఎంత ఎక్కువ అటాక్ అయిపోయింది అంటే మాత్రం చెప్పలేను, చాలా ఎక్కువ అటాక్ అయిపోయింది. మీరు రాకుండానే జాగ్రత్తలు అయితే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా మనము ప్రతి వీడియోలో నేను ఏం చెప్తాను అంటే ముందు రోజున పూసిన పువ్వుల్ని, ఆకుల్ని తీసేసి కంపల్సరీగా కిచెన్ కంపోస్ట్ అయితే చేసుకోండి అని చెప్తూ ఉంటాను ప్రతి ఒక్క వీడియోలో. కానీ ఇలా ఉన్నాయి మాత్రం అస్సలు వెయ్యకండి కిచెన్ కంపోస్ట్లో. ఎందుకంటే ఆ పెస్ట్ అనేది ఇంకా మనకి కిచెన్ కంపోస్ట్ ఇంకా ఎక్కువ తడిగా ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఇలాంటివి ఏం చేయాలంటే ఇలా పెస్ట్ అటాక్ అయిన పువ్వుల్ని కానీ, ఆకుల్ని కానీ, కొమ్మల్ని కానీ జాగ్రత్తగా ఒక కవర్లో కట్టేసి దూరంగా పడేసేయండి. మనకి గార్డెన్కి టచ్ అయిన ప్లేస్లో దూరంగా పడేసేయండి. ఇవి మళ్ళీ మనం ఇలా తీసి మళ్ళీ మనం పక్కకి పెట్టాము అంటే అవి మళ్ళీ నైట్కి మళ్ళీ అటాక్ చేస్తాయన్నమాట. కాబట్టి ఈ చిన్న జాగ్రత్తలు అయితే తీసుకోండి మీరు. మన మొక్కల్ని ఈ చలికాలంలో కాపాడుకోవాలి అంటే మాత్రం. ఇది పెస్ట్ ఒక మొక్కకి అటాక్ అయిందంటే మాత్రం అన్ని మొక్కలకి స్ప్రెడ్ అయిపోతుందండి. అస్సలు ఏ మొక్క వదిలిపెట్టదు, చాలా తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. చూడండి, పువ్వుల్లో ఓన్లీ తెల్లదోమ అనే చెప్పా కదండి, లోపల ఇంకా పురుగులు ఉన్నాయన్నమాట. తీసి ఇలా దులుపుతుంటే చాలా రకాల పురుగులు వచ్చినాయి, చిన్న పురుగులు. కాబట్టి చాలా అయితే జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ మనం పెస్ట్ అటాక్ అయినప్పుడు ఫర్టిలైజర్ ఇచ్చే కంటే ముందు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. ఇది వచ్చేసి నార్మల్ వాటర్ని మనము స్ప్రే చేసుకోవాలన్నమాట పెస్ట్ మీద. అదే కదండి ముందు మనం మాట్లాడుకున్నట్టు, పెస్ట్ కుప్పలుగా ఉంటుంది కాబట్టి మనం ఇచ్చిన ఫర్టిలైజరు పైన వాటికి అందుతుంది, లోపల ఉన్న వాటికి ఆ పెస్ట్ కంట్రోల్ అనేది అందదు కదా, అవి అట్లానే ఉండిపోతాయి. ఫస్ట్ నార్మల్ వాటర్ తీసుకొని వాటిని ఫోర్స్గా స్ప్రే చేసుకోండి. మీ దగ్గర స్ప్రేయర్ లేకపోతే ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి ఒక ఎంటీ బాటిల్, వాటర్ బాటిల్ అనే కదండి, ఏదైనా సరే ఎంటీ బాటిల్కి చాలా సన్నగా హోల్స్ పెట్టుకొని ఇలా వాటికి పెస్ట్ని ఫోర్స్గా కొట్టేయాలన్నమాట. ఇలా కొట్టడం వల్ల ఆల్మోస్ట్ ఒక 50% అయితే కంట్రోల్ అవుతుంది. తర్వాత మనము ఏం చేయాలంటే ఈ పెస్ట్ ఇలా మనం కొట్టినప్పుడు మట్టి భాగంలో పడుతుంది, అది మళ్ళీ మన చెట్టు మీదకి రాకుండా మనం వెంటనే ఫర్టిలైజర్ అనేది ఇచ్చేసుకోవాలి. మీరే చూస్తున్నారు కదండి, నేను ఫస్ట్ ఎట్లా చూపించాను, చాలా ఎక్కువ పెస్ట్ ఉంది కదా, ఇది మొత్తం అయితే కంట్రోల్ అయిపోయింది. చాలా వరకు మీరు ఏం చేస్తారంటే ఒక చెయ్యి అనేది అడ్డు పెట్టి
స్ప్రే చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే పెస్ట్ ఉన్నది మన చేతి మీద పడుతుందనమాట. లేకపోతే ఒక ఎంప్టీ మగ్గు ఉంటుంది కదండీ, ఏదైనా సరే ఎంప్టీ మగ్గు కానీ బాటిల్ కానీ ఏదో ఒకటి తీసుకొని ఈ వాటరు ఆ మగ్గులోకి పడే విధంగా కొట్టండి. నేను ఎందుకు చూపించట్లేదంటే నేను ఒక చేత్తో మొబైల్ పట్టుకున్నా కాబట్టి నేను చూపించలేకపోయాను. ఏదైనా అడుగున ఒకటి ఎంప్టీ ఏదైనా డబ్బా కానీ పెట్టుకొని ఇలా కొట్టామంటే ఆ వాటర్ మొత్తం ఆ డబ్బాలో పడాలన్నమాట. మనం స్ప్రే చేసుకున్న వాటర్ మొత్తం ఆ డబ్బాలో పడితే ఆ పెస్ట్ కూడా దానిలో నిండిపోతుంది. ఇలా మనం స్ప్రే చేసుకున్నప్పుడు ఆ పెస్ట్ కింద పడి మళ్ళీ మొక్క ద్వారా పైకి ఎక్కుతుంది అనమాట. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. ఆల్రెడీ మన ఛానల్లో ఒక 2-3 పెస్ట్ కంట్రోల్ చూపించాను. అవి కూడా వారానికి ఒకసారి స్ప్రే చేస్తూ ఉండండి. మీరు పెస్ట్ లేని వాళ్ళు కూడా స్ప్రే చేస్తూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి ఫర్టిలైజర్ చూసేద్దాం, వచ్చేయండి. ఇది వచ్చేసి బూడిద అండి. ఇది మన పాతకాలం నుంచి మనం వాడుతున్న పద్ధతి అనమాట. మన పాతకాలం మన అమ్మమ్మలు వాళ్ళు వాడుతున్న పద్ధతి. చిక్కుడు పాదులకి చలికాలం వచ్చేసిందంటే సొరపాదులకి చిక్కుడు పాదులకి అన్ని రకాల మొక్కలకి ఇవి ముందే చల్లి పెట్టేవాళ్ళు అనమాట. కాబట్టి సిటీలలో ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం దొరకదండి. ట్రై అయితే చేయండి. నేనైతే వాచ్మెన్ వాళ్ళకి చెప్పి తెప్పించుకున్నాను ఈ బూడిదాన. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐరన్ షాప్స్ ఉంటాయి కదండి, మనకి ఐరన్ చేస్తారు కదా, వాళ్ళని కూడా అడగండి, తెచ్చిస్తారు. ఏదో ఒక విధంగా అయితే కలెక్ట్ చేసి పెట్టుకోండి. ఈ ఫర్టిలైజరు మనము పెస్ట్ మీద చల్లడం వల్ల ఏమవుతుందంటే ఈ బూడిద స్మెల్ అనేది పెస్ట్కి పడదండి, నచ్చదు. నెక్స్ట్ వచ్చేసి ఈ బూడిద ఆ పెస్ట్కి తగలంగానే స్కిన్ మొత్తం బర్న్ అయిపోతుంది అనమాట. ఈ కాలినట్టు అయిపోతుంది ఆ పెస్ట్కి. కాబట్టి కంపల్సరిగా ఈ బూడిదనైతే కలెక్ట్ చేసుకోండి. ఎక్కడో చోట విలేజ్ నుంచి వచ్చేటప్పుడైనా తీసుకొచ్చుకోండి. విలేజ్లలో ఉండే వాళ్ళకైతే చాలా ఈజీగా దొరుకుతుంది, సిటీలలో ఉండే వాళ్ళకి కొంచెం కష్టం అనమాట. నెక్స్ట్ వీటిలో కొంచెం కొంచెం బొగ్గులు ఉన్నాయండి. నేను బొగ్గులు మళ్ళీ మన మొక్కల మీద చల్లడానికి రాదు కాబట్టి నేను ఇట్లా జాలీలో ఫిల్టర్ చేసేసుకుంటున్నాను. ఇది మనము కొత్త మొక్కలు రీపాటింగ్ చేసుకునేటప్పుడు కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. బూడిద ఒక 2 గుప్పిళ్ళంతా చల్లేసుకొని మనం మొక్కను పెట్టేసుకున్నామంటే కూడా చాలా బాగా పెరుగుతుంది అనమాట. పెస్ట్ కూడా తొందరగా అటాక్ కాదు. నెక్స్ట్ వచ్చేసి ఈ బొగ్గులు ఉంటాయి కదండి, ఈ బొగ్గుల్ని కూడా మనము మట్టి భాగంలో కూడా వేసుకోవచ్చు అనమాట. గులాబీ మొక్కలకి చాలా బాగా పనికొస్తుంది ఈ బొగ్గులు. కాబట్టి నా దగ్గర ఉన్నది మొత్తం నేను ఇదే విధంగా ఫిల్టర్ చేసేసుకున్నాను. ఇది అనేది మీరు ఎక్కడన్నా గాలి రాని ప్లేస్లో కూర్చొని చేయండి. ఎందుకంటే గాలికి మొత్తం ఎగిరిపోతుంది, అంత లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి గాలికి బాగా ఎగిరిపోతుంది. గాలి తగిలిన ప్లేస్లో కూర్చొని మీరు ఇలా ఫిల్టర్ చేసేసుకోండి. నెక్స్ట్ దీనిలో వచ్చేసి మెయిన్ వచ్చేసి పసుపు అండి. పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు మనకి మంచి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది అండ్ పెస్ట్ కంట్రోల్గా కూడా చాలా బాగా పనిచేస్తుంది. నేను మన పాత వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. వారానికి ఒక్కసారైనా మీరు పసుపుని కుండి మొదటి భాగంలోనే ఇవ్వండి, లేకపోతే వాటర్లో కలపన్నా వారానికి ఒక్కసారి ఇస్తూ ఉండండి. మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటేనండి మన టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేయగలుగుతాము, లేకపోతే అస్సలు మెయింటైన్ చేయలేమండి. ఎందుకంటే మనం మెయిన్ కంటైనర్ గార్డెన్ చేస్తున్నాం కదా, కుండీలలో మొక్కలను పెంచుకుంటున్నాం కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. పసుపుని ఒట్టి పసుపు అయినా సరే వారానికి ఒక్కసారి కుండీ భాగంలో ఇస్తూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి వాటర్లో కలిపి కూడా ఇస్తూ ఉండండి. మనం ఫర్టిలైజరు ఈ బూడిద మన మొక్కలకి ఇచ్చే ముందు ఏం చేయాలంటే మొక్కని బాగా తడుపుకోవాలండి. ఎందుకంటే బూడిద ఉండదు, మనకి ఆకుల మీద వేసినా సరే అది జారిపోతూ ఉంటుంది, ఉండదన్నమాట. కాబట్టి మొక్కని బాగా మనకి వర్షం పడితే ఏ విధంగా మొక్క తడుస్తుందో అదే విధంగా కొమ్మలు, చిగుర్లు, నెక్స్ట్ వచ్చేసి కాండము ప్రతి ఒక్కటి తడిచే విధంగా బాగా స్ప్రే చేసుకోండి. స్ప్రే చేసుకున్న తర్వాత మన ఫర్టిలైజర్ని మనం ఇచ్చుకోవాలన్నమాట. మొక్కల మీద చల్లుకోవాలి బూడిదని, లేకపోతే గాలికి ఎగిరిపోతుందండి, అస్సలు ఉండదు. మనం ఎంత కష్టపడినా కూడా అది మొత్తం వృధానే అయిపోతుంది. కాబట్టి నేను మొక్కని ఫస్ట్ బాగా స్ప్రే చేసుకుంటున్నాను. స్ప్రేయర్ లేకపోతే మీరు కల్లాపి చల్లుతాం కదండి మనం మార్నింగ్ అదే విధంగా మనం మొక్కలన్నీ తడిచే విధంగా ఉదయాన్నే కల్లాపిలా చల్లేసుకోండి. చల్లేసుకున్న తర్వాత బూడిదని ఇది చల్లేసుకోవడం అండి, డైరెక్ట్ అన్నీ తగిలే విధంగా చల్లుకోండి. ఎందుకు అంటే కొమ్మలు, కాండము, చిన్న చిన్న చిగుర్లు కొన్ని మనం ఇంత వేస్తున్నాం కాబట్టి చిన్న చిన్న చిగుర్లలో తగలదన్నమాట ఈ బూడిద. మెయిన్ మనం చల్లాల్సింది చిన్న చిన్న చిగుర్ల దగ్గరే అండి. ఎందుకంటే పెస్ట్ అక్కడే తొందరగా అటాక్ అయిపోతుంది, ఎక్కువ ఉంటుంది, ఎందుకో తెలియదు కానీ చిగుర్ల మీద అండ్ చిన్న చిన్న మొగ్గల మీదే ఎక్కువ ఉంటుంది అనమాట. కొత్తగా వచ్చే ఆకుల మీద ఎక్కువ పెస్ట్ ఉంటుంది. కాబట్టి ఆకుల్ని కూడా ముందుకి వెనకకి తిరగేసి మొత్తం తడిచే విధంగా చల్లుకోండి. నేను బూడిద ఇలా చల్లుతుంటేనే గాలికి మొత్తం ఎగిరిపోతుంది, కాబట్టి చాలా కేర్ఫుల్గా చల్లండి. మీకు ఏమైనా డస్ట్ అట్లా పడకపోతే నోస్కి ఏదైనా కవర్ చేసుకొని ఇది చల్లండి. ఎందుకు అంటే గాలికి ఎగిరిపోతుంది, బాగా ఉండట్లేదు. ఇవి అన్ని రకాల మొక్కలకి చల్లేసుకోండి, ఓన్లీ పూల మొక్కలనే కాదండి, మీ దగ్గర ఏ మొక్కలు ఉన్నా సరే
నెక్స్ట్ మీ దగ్గర మీకు పెస్ట్ ఉన్నా లేకపోయినా చల్లేసుకోండి. ఎందుకంటే పెస్ట్ రాకుండా కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఒకవేళ పెస్ట్ మన మొక్కలకి అటాక్ అవ్వాలన్నా కూడా ఈ స్మెల్కి అటాక్ కాదనమాట. మీరు మా మొక్కలకి పెస్ట్ లేదు అని అయితే కామ్గా ఉండకండి. పెస్ట్ అటాక్ అయితే అవుతుంది చలికాలంలో, కాబట్టి ముందు జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఒక్కటి కానీ వచ్చింది అంటే కొన్ని వందలో తయారైపోతాయండి. కాబట్టి మనం ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ మనం చలికాలం రాకముందే తీసుకోవాలి. కాబట్టి జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇది చల్లిన తర్వాత కంప్లీట్గా 3 days వదిలేసేయాలండి. అట్లానే మనము వాటర్ మాత్రం పైనుంచి స్ప్రే చేయొద్దు. ఈ 3 days వరకు 3 days ఈ బూడిద అనేది మన మొక్కల మీద అలానే ఉండిపోవాలి. 3 days తర్వాత వాటర్తో వాష్ చేసుకోండి. స్ప్రేయర్తో షవరింగ్ ప్రాసెస్లో బూడిద మొత్తము తీసేసుకోవచ్చు. ఒకవేళ మీకు పెస్ట్ ఇంకా ఎక్కువ ఉంది, కంట్రోల్ కాలేదు అనుకుంటే మాత్రం 3 days తర్వాత వాష్ చేసుకొని మళ్ళీ ఇదే బూడిద ఇదే ప్రాసెస్లో చల్లేసుకోండి అనమాట. మనకి ఏదైనా పెస్ట్ ఎక్కువ ఉంటే 1-2 సార్లకి కంట్రోల్ కాదండి. రిపీటెడ్గా మనము దాన్ని పట్టుకొని ఉండాలన్నమాట. అప్పుడే కంట్రోల్ అవుతుంది. ఒక్కసారి మనం చల్లేసి వదిలేసామంటే అదైతే కంట్రోల్ కాదు. చూస్తున్నారు కదా, 3 days తర్వాత ఇదే విధంగా మొత్తము బూడిద మొత్తం పోయే విధంగా మనం స్ప్రే చేసుకొని మళ్ళీ చల్లుకోవాలన్నమాట. పెస్ట్ కంట్రోల్ అవుతుంది అనుకుంటే మన ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయండి, ప్రిపేర్ చేసుకొని వారానికి ఒక్కసారి మాత్రం ఈ చలికాలం పోయేంత వరకు మాత్రం జాగ్రత్తగా ఫర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉండండి. ఎందుకంటే ఈ పెస్ట్ అనేది ఎక్కువ అటాక్ అయిపోతే మన మొక్కలు చనిపోయే ఛాన్స్ ఉంటుంది. మనం మంచి మంచి కలర్స్ని కలెక్ట్ చేసి పెట్టుకుంటాం కదా, అవి చనిపోయాయంటే మనకి చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి పెస్ట్ అటాక్ కాకముందే ఈ జాగ్రత్తలు అయితే తీసుకోండి. డైలీ వాటరింగ్ చేసేటప్పుడు ఈ 3 days ఏం చేస్తారంటే డైలీ వాటరింగ్ చేసేటప్పుడు కుండీ మొదటి భాగంలోనే ఇవ్వండి. మొక్కల మీద అయితే అస్సలు మాత్రం చల్లకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీరు ఇంతవరకు చూశారు అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే కంపల్సరిగా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. హ్యాపీ గార్డెనింగ్. అందరూ మొక్కలు పెంచాలని కోరుకుంటున్నానండి. ముఖ్యంగా చలికాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి మొక్కలకి. నెక్స్ట్ వాటరింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా మనం వాటరింగ్ ఇస్తూ ఉండాలండి. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. అవి కూడా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.